భరద్వాజ గారు, దేవర విషయానికి వస్తే చాలా నడుస్తున్నాయి బయట గాసిప్లు. ఈరోజు ఒక పోస్టర్ చూసాము, డబల్ షేడ్ ఉన్నటువంటి పోస్టర్. దాంట్లో తండ్రి కొడుకులా, డ్యూయల్ రోలా, లేకపోతే ఏంటి పక్కన పెడితే ఈరోజు కరెక్ట్గా 1 మంత్ ఉంది దేవర రిలీజ్కి. ఫ్యాన్స్ అయితే ఏగర్గా వెయిట్ చేస్తున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత సినిమా లేదు అంటే, ట్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా లేదు అనేది ఒకటే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ కూడా బిగ్ సినిమాలు ఏం లేవు. ఈ 4 రోజుల్లో రిలీజ్ అవబోయేటువంటి బిగ్ సినిమాలు ఏం లేవు. మొన్న రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు ఇబ్బంది పెట్టినటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఉంది. అవును. కాబట్టి ఇప్పుడు మొత్తం అందరి దృష్టి దేవర మీద ఉంది. కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండస్ట్రీ అలాగే మూవీ లవర్స్ అందరూ కూడా దేవర వైపు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కోసం చూడటం కాదు, ఆ సబ్జెక్ట్ మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి జనాలకి. ఆ హోప్స్ ఏంటంటే, వాళ్ళు ఇప్పటివరకు బయటికి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్లు అలాగే సాంగ్స్ ఇవి అద్భుతం అనలేదు ఎవరు, అద్భుతము అనలేదు, అలాగని బాలేవు అని కూడా అనలే. విపరీతంగా వ్యూస్ వస్తున్నాయి దానికి. పర్టికులర్గా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సెకండ్ సాంగ్కి అది మిక్స్డ్ టాక్తో మొదలై హిట్ వైపు వెళ్ళిపోయింది. అలా ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసినాయి సినిమాకి కనిపించకుండా. అంటే నిశ్శబ్ద విప్లవం లాగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ వాతావరణం ఉంది ఆ సినిమాకి. ఈ టైంలో వాళ్ళు ఈ 2 ముఖాల పోస్టర్ రిలీజ్ చేశారు. అంటే మొదటి నుంచి ఓ ప్రచారం జరుగుతోంది, ఈ సినిమాలో డ్యూయల్ రోల్ డెఫినెట్గా ఉంటుంది అని. ఇది 2 జనరేషన్ల కథ అయి ఉండే అవకాశం ఉంది అనేది వినిపిస్తున్న మాట. ఈ దేని మీద సబ్జెక్ట్ వెళ్తున్నాడు ఈయన అంటే, వెట్లాండ్స్ మీద సినిమా ఇది. ఆయనే మొదట చెప్పుకున్నాడు డైరెక్టర్ గారు, కొరటాల శివ. వెట్లాండ్స్ అంటే తీర ప్రాంత భూములు. తీర ప్రాంత భూములు, నిర్వాసితులు అవుతున్న ప్రజలు, వాళ్ళ సమస్యలు, అలాగే సముద్రంతో వాళ్ళకున్న లింకు, అలాగే రకరకాల గొడవలు, మాఫియా దాడులు, వీటి నేపథ్యంలో నడుస్తుంది కథ. స్మగ్లింగ్ యాక్టివిటీ ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఈ వ్యవహారాలన్నీ సినిమాలో ఉంటాయి. అందుకని 2 భాగాలకు వెళ్తున్నాడు ఆయన. ఆ కెపాసిటీ ఉంది సినిమాకి అని. దీంతో 2 తరాల కథ చెప్పబోతున్నాడు ఈయన. అంటే ఒకటి, ఆ ప్రపంచం ఎలా ఏర్పడింది, ఎలా నడుస్తోంది అనేది ఒక వెర్షను, దాని కొనసాగింపు ఏమిటి అనేది ఇంకొక వెర్షను. ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇలా వెడితే అది 2 క్యారెక్టర్లు తండ్రి కొడుకులైతే ఏమిటి పరిస్థితి అనే దాని మీద ఒక చర్చ. అన్నదమ్ములైతే ఏమిటి అనేది ఒక చర్చ. అన్నదమ్ములైతే డెఫినెట్గా హిట్, సెంటిమెంట్ ఉంది. తండ్రి కొడుకులు అంటే ఒక చిన్న సందిగ్ధం, ఆంధ్ర వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఆంధ్ర వాళ్ళ పోలికి ఇక్కడ తీసుకురావాలా వద్దా అనేది వేరే గొడవ. ఇలా అంటే ఒక సినిమాలో సక్సెస్ కానిది ఇంకొక సినిమాలో సక్సెస్ అయినవి అనేకం ఉన్నాయి. వారి తాతగారికే ఉంది. ఆయన సొంతూరు అనే సినిమాలో కృష్ణుడి క్యారెక్టర్ బాగాలేదంటే జీవితంలో కృష్ణుడు చేయను అన్నాడు ఆయన. అదేమీ ఉండదని మాయాబజార్లో కేవీ రెడ్డి గారి డిజైన్ మార్చి చేయిస్తే అది పెద్ద హిట్. అక్కడి నుంచి కృష్ణుడు అంటే ఈయనే అన్నారు. కాబట్టి ఇలాంటి సెంటిమెంట్లు పెద్ద పట్టించుకొని అక్కర్లేదు. కానీ సబ్జెక్ట్లో దమ్ము ఉంటే డెఫినెట్గా జనంలోకి వెళ్ళిపోతుంది. ఈ సినిమాకి సంబంధించి జనాలందరూ ఈగర్గా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి అనేది, రకరకాల వేరియేషన్స్ చూపించే ప్రయత్నం చేశాడు అనేది మనకి ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో, అది ట్రైలర్ కావచ్చు, గ్లిమ్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాని నుంచి ఒక ప్రామిస్ అయితే చేశాడు బలంగా. ఇది జనాల మనసుల్లో రిజిస్టర్ అయింది. జనాలు థియేటర్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు ఆ సినిమాకి. ఓపెనింగ్స్ డెఫినెట్గా భారీగా ఉంటాయి. భారీ ఓపెనింగ్స్ మీద మౌత్ టాక్ పాజిటివ్గా వస్తే రికార్డులు అనేది, అది రికార్డులు బద్దలు కొట్టడం అనేది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి రెండోది, అతని మీద ఒక కాన్ఫిడెన్స్ ఉంది జనాలకి. ఎవరి మీద? డైరెక్టర్ మీద కూడా. డైరెక్టర్కి ఒక డిజాస్టర్ ఉన్నప్పటికీ అది అప్పుడప్పుడు అలా జరుగుతుంది, అయినంత మాత్రాన అతని కెపాసిటీని తక్కువ అంచనా వేయకూడదు అనే అభిప్రాయం కూడా ఉంది జనాల్లో. అది ఈ సినిమాకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎన్టీఆర్ ఎందుకు ఇస్తాడు, లేకపోతే ఇలాంటి రకరకాల చర్చలు జరిగినాయి మొదటే. అక్కడి నుంచి ఫౌండేషన్ ఉంది ఈ సినిమాకి, పునాది. ఆ పునాదుల మీద ఇవన్నీ పేర్చుకుంటూ వచ్చారు వాళ్ళు. జాన్వీ కపూరు,
ఇవన్నీ యాడెడ్ ఫ్లేవర్సే సినిమాకి. డెఫినెట్గా ఈ సినిమా జనాల్ని డిసప్పాయింట్ చెయ్యదు అనే భరోసా ఉంది కాబట్టి ఇది పెద్ద హిట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఒక్కటే జనాలు ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ డ్యూయల్ ఫేస్ పోస్టర్ నుంచి మాత్రం ఈ చర్చలు ఇదొక హైప్. అంటే ఇది జైలు అవకాశ అవుతుందా, ఆంధ్ర వాళ్ళ అవుతుందా అనేటువంటి చర్చ. అయితే జైలు అవకాశం ఉంది, అదుర్స్ ఉంది అన్నీ అతను డ్యూయల్ రోల్ చేసిన సినిమాల్లో హిట్స్ ఉన్నాయి కదా. కేవలం డ్యూయల్ రోల్ వరకు పెడితే హిట్స్ ఉన్నాయి కంపారిటివ్గా. అయితే తండ్రి కొడుకు దగ్గర చిన్న గొడవ, చిన్న సమస్య, అది పెద్ద ఇష్యూ కాదు. అది ఇష్యూ కాదు. డ్యూయల్ రోల్ సక్సెస్ఫుల్ ఉన్నాయి అతనికి. అన్నదమ్ములు జైలు అవకాశ ఉంది, అదుర్స్ ఉంది, కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఒక చేదు జ్ఞాపకం గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. డెఫినెట్గా ఈసారి ఎన్టీఆర్. రెండోది ఇంకొక మాట మాట్లాడుతున్నారు, అంటే రాజమౌళి సినిమా తర్వాత సినిమా చేసిన అనే చర్చ ఒకటి పట్టుకొస్తున్నారు. అది ఎన్టీఆర్కి అన్వయించదు. ఎందుకంటే ఎన్టీఆర్ రాజమౌళితో వరుసగా సినిమాలు చేసినటువంటి హీరో. అవును. సో అతనికి ఇది వర్తించదు, ఈ రూల్ వర్తించదు. ఓకే, కాబట్టి ఏ షరతులు వర్తించవు ఈ సినిమాకి. డెఫినెట్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ఆ కెపాసిటీ ఉంది, ఆ సబ్జెక్టుకు ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటివన్నీ కూడా ప్రామిసింగ్గానే ఉన్నాయి కాబట్టి సినిమా మీద హోప్స్ వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళటమే బెటర్.